హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే రోజ్ ఫ్లవర్స్ని మనం ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. రోజ్ టీ లాగా కానీ, రోజ్ వాటర్ లాగా కానీ, రోజ్ పెటల్స్ని కానీ మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. రోజ్ పెటల్స్ని మనం స్వీట్స్లో, డిజర్ట్స్లో వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనకు కావాల్సినన్ని ఎన్ని రోజెస్ ఉంటే అన్ని రోజెస్ని కట్ చేసుకోండి. చూడండి, బర్డ్లాగా ఉన్నాయి కాదు, పూర్తిగా ఇప్పినవి మాత్రమే తీసుకోండి. విచ్చుకున్న రోజ్ ఫ్లవర్స్ని తీసుకోండి. చూడండి, ఇలా విచ్చుకున్నవి అయితేనే బాగుంటాయి. ఇలా తీసుకున్న తర్వాత వాటి నుండి ఈ రోజ్ ఫ్లవర్స్ని ఇలా మొత్తం విడదీసేయండి. ఈ రెమ్మల్ని మొత్తం ఇలా విడదీసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ పైన వేసేసేయండి. చూడండి, పూర్తిగా విచ్చుకున్న రోజ్ ఫ్లవర్ అయితే మనకు తీసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చూస్తారు కదా. ఎక్కువ రోజెస్ ఉన్నప్పుడు మనం రోజ్ వాటర్ని కూడా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం ఫేస్ వాష్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. రోజ్ వాటర్ కూడా రెగ్యులర్గా రోజ్ టీ తాగడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు రోజ్ పెటల్స్ని మాత్రమే తయారు చేస్తున్నాను. కాటన్ క్లాత్ పైన పూర్తిగా ఇవి తడి ఆరిపోయేంత వరకు చూడండి. మనకి తడి ఆరి మొత్తం ఇలా కలర్ రావాలి. చూడండి, తేమ మొత్తం పోయిన తర్వాత ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో గాజు దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు స్వీట్ చేసుకున్న డిజర్ట్ పైన కానీ మనం డెకరేట్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్గా ఉంటుంది. అండ్ దీన్ని స్వీట్లలో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా టైట్గా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే, అంతే. చూసారు కదా, సింపుల్గా ఒకసారి ట్రై చేయండి.